సపోర్టే ఉంది. వాళ్ళందరూ ఎప్పుడు మనస్ఫూర్తిగానే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అందరూ, సావిత్రి గారు వాళ్ళ అమ్మాయితో ఎప్పుడు ఆవిడ చెప్తారు, రంగారావు గారు, అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా అడగాల్సింది కాదు, ఎవరు బాధ్యత. తెలుగు ప్రజల సపోర్ట్ ఉంది, కుటుంబాల సపోర్ట్ ఇప్పుడు సహజంగానే ఉంటుంది. అది దీంట్లో ఎవరు అనుమానించక్కర్లా. ఏంటి ఒకళ్ళే అడుగుతున్నా అమ్మా, ఇన్ని అనేది సంఖ్య ఇప్పుడు చెప్పలేము. 2 రోజులు ఇది స్టార్టింగ్ మొదటి అడుగమ్మా. 4 స్టేట్స్లో రిలీజ్ చేయాలి మా ప్లానింగ్లో ఉంది. ఈ మొదటి అడుగు అడుగు గట్టిగా పడింది అనుకో, ఇంకా అన్నింటిలో పరుగు ఉంటుంది. ఏంటంటే దీనికి కొంచెం యువతరం దూరంగా ఉన్నది. యువతరం రావాలి. 40 సంవత్సరాల లోపు యువతరం దీన్ని ఆలోచించరు. 60 తర్వాత వాళ్ళు రాలేరు. ఉన్నది 20%. 20%లో అందరూ చూసిన వాళ్ళే ఉంటారు. ఆ 20% ఎంతమంది రాగలరు కోసం మనం ప్రచారం చేస్తూ మన బాధ్యత. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్యోద్దేశం కూడా అదే. ముఖ్యోద్దేశం కూడా యువతరం అది అనే కాకుండా యువతరానికి మీరు ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు చూడాలి, ఈ తరం కూడా ఈ సినిమాని ఎందుకు చూడాలి, ఈ తరం చూడవలసిన సినిమా ఇది అనేది మీ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా కొంచెం ప్రజల్లోకి వెళ్ళాలని. సినిమాలన్నీ కూడా ప్రింట్లన్నీ పాడైపోయి కలర్గా మార్చడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఒక మాయాబజార్కి అంతటి అవకాశం వచ్చింది. ఉందమ్మా, ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయమ్మా. కొన్ని సినిమాలు తెలుగు ప్రజల అదృష్టం. అది భారతదేశంలో ఇప్పటికీ ప్రథమ స్థానంలో ఉన్న గొప్ప చిత్రం. CNN, IBN వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 100 సినిమాలు ఏది గొప్ప అని తీస్తే ప్రజలు మెచ్చింది మాయాబజార్. ఇది తెలుగు ప్రజల గర్వకారణం కదా, గర్వం. తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలు ఆ రోజే డిసైడ్ అయిపోయింది. 1957 మార్చి 27వ తేదీన. అది మనకు మంచి సుదినం. అందుకనే ఇలాంటి గొప్ప చిత్రాన్ని మరలా యువతరానికి చేర్చడం కోసం ప్రయత్నం. ఎందుకంటే అందరూ చూసేశారు. 40 సంవత్సరాల పై వాళ్ళందరూ చూసిన వాళ్లే. 1-4 సార్లు చూసుంటాం. టీవీలో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, రకరకాల ఫార్మాట్లు వస్తున్నప్పటికి కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 6 అడుగుల మనిషిని 6 అంగుళాల మొబైల్ ఫోన్లో చూపించడం అనే దగ్గర కాకుండా అద్భుతమైన వెండి తెర అన్నారు తప్ప తెలుగు తెరను వెండి తెర అన్నారు. ఆ వెండి తెర ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారిని, అంటే రామారావు గారి గురించి తొలిగి, ఎందుకంటే దేవుళ్ళలాగా కొలుస్తున్న అగ్రస్థానం ఆయనకు ఉంది. అలాగే మహానటులు నాగేశ్వరరావు గారు, తెలుగు పరిశ్రమకు 2 కళ్ళు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. మళ్ళీ మహానటులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మహానటి సావిత్రి గారు, మహానటుడు ఎస్వి రంగారావు గారు. ఆయన రామారావు గారితో తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, విలను, ఈయన కథానాయకుడు, ఆయన ప్రతినాయకుడు, రకరకాలు. ఇప్పుడు ఇదే సినిమాలో ఉంది, దండం పెట్టి వస్తుంటాడు ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడుగా, ఈయనేమో కృష్ణుడు. ఇన్ని అనుబంధాలని నటించిన గొప్ప మహానందరినీ తీర్చిదిద్దాడు ఆయన. దీనికి మూల పురుషులు, సృష్టికర్తలు, మహాదర్శకుడు కేవీ రెడ్డి గారు. దీన్ని మీరు అన్నారే, ఈ రోజుకి అది మనం చూసే భాగ్యం కలిగించిన అత్యంత అద్భుత నైపుణ్యశాలి, ప్రతిభాశాలి మార్కస్ బాట్లే గారు. రామారావు గారిని కృష్ణుడిగా, దేవుడిగా చూపించిన గొప్ప వ్యక్తి అన్నమాట. దర్శకుడు చెప్పింది ఆయన తీర్చిదిద్దింది. అందుకనే దర్శకుడు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఇద్దరూ కలిస్తే మహామేధస్సు అవుతుంది. అట్లా ఉండబట్టి అలాంటి. నీకు తెలుసో తెలీదమ్మా, మాయాబజార్ ఫస్ట్ రామారావు గారు కృష్ణుడు వేషం ఏంటి అదే ఫస్ట్. అక్కడ దాంట్లో ఫస్ట్ గెటప్ కృష్ణుడిగా కనపడ్డాడు ఆయన. దాన్ని తీర్చిదిద్దింది వీళ్ళిద్దరూ. ఇలాగ ఉండ ఆ దెబ్బ, ఆ రోజు వాళ్ళు తీర్చిదిద్దిన ఆ గొప్పతనం ఇప్పటికీ అదే రూపం. రామారావు దేవుడు, కృష్ణుడు అంటే రామారావు రూపం. అది వాళ్ళ గొప్పతనం. అందుకని ముందు మళ్ళీ ఆయన రాముడికి వేయాలన్నా, ఏ దేవుడు వేయాలన్నా అది అనే స్థాయికి ఆ మొదటి అడుగు, అది ఆ మొదటి అడుగును తీర్చిదిద్దింది వీళ్ళిద్దరూ. ఇప్పుడు ఈరోజు భగవద్గీత చదవండి అని అందరూ చెప్తున్నారు, రామాయణ మహాభాగవతాలు చదవమని చెప్తున్నారు. అలాగే మహారచయితలు ఎలా అయితే వారి
చదవమన్నారో ఈ తెలుగు ప్రేక్షక దేవుడిని ఎన్టీ రామారావు గారిని దేవుణ్ణి చేసిన ప్రేక్షక దేవుళ్ళు కోరుకునేది ఏంటంటే ఈ యువతరానికి ఇదొక చక్కటి పాఠ్యాంశంలాగా భావి భారత దేశానికి గొప్ప ఖచ్చితంగా రాసి ఇవ్వచ్చమ్మా. ఖచ్చితంగా ఐ కెన్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. యువతకి ఐ కెన్ గివ్ గ్యారంటీ. యువత ఈ సినిమాని ఈ పెద్ద స్క్రీన్లో కూర్చొని చూస్తే ఒక్క నిమిషం కూడా అటు ఇటు కదలరు, రిలాక్స్ అవ్వరు. అంత అద్భుతంగా వాళ్ళ కళ్ళు అలా కనురెప్ప వాల్చకుండా చూస్తారు. అది గ్యారంటీ ఇవ్వగలరు, ఎందుకంటే అంతటి అద్భుతమైన సినిమా. కాకపోతే యువతకి అది పాత సినిమా అనే ఉంటుంది, కానీ పాత గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. దట్ గోల్డ్ నెవర్ బికమ్స్ ఓల్డ్. అది ఫైనల్గా ప్రేక్షకులకి ఈ సినిమా గురించి థియేటర్స్కి రావాలి అంటే ఒక మాటగా యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా అలాగే ఎన్టీఆర్ గారి అభిమానిగా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఉందమ్మా, జన్మభూమి కర్మభూమి భారతదేశం, మన హైందవ దేశం. అందరూ పాటించేదే, గుడికి వెళ్తారు, బడికి వెళ్తారు, అట్లాగే బొట్టెట్టు. సో ఇన్ని సాంప్రదాయాలని ఒక తెరలో ఇమిడ్చిన గొప్ప దృశ్య కావ్యం అపురూప చిత్రరాజం మాయాబజార్. మా బాధ్యతగా మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ బాధ్యతగా మీరు ఆదరించి ఈ దేశ సైనిక నిధికి కానీ చనిపోయిన సైనికులకు కానీ మన వంతు బాధ్యతగా మీరు కొనే ప్రతి టికెట్ మీద వచ్చే ఆదాయాన్ని ఈ దేశ సైనిక నిధికి కూడా ఉపయోగిస్తామని, ఇది లాభాల కోసమే మాత్రం కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సేవా దృక్పథానికి ఇదొక కంటిన్యూటీ, చిరు కానుక. అభిమానిగా, వీరాభిమానిగా, మహాభక్తుడిగా నేను రామారావు గారి మీద ప్రేమతో చేస్తున్నానికి ఆశీర్వదించమని కోరుతూ సహాయ సహకారాలు అందిస్తున్న పంపిణీదారులు అగ్ర నిర్మాత అరవింద్ గారు, వారి జనరల్ మేనేజర్ బాబీ గారు, ఏషియన్ సునీల్ గారు, దిల్ రాజు గారు, శిరీష్ గారు, రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎంవి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఈ చిత్రానికి ట్రైలరు ఇవన్నీ మా 19వ తేదీ రిలీజ్ చేసిన దానికి వాయిస్ ఓవర్ చెప్పిన నా ఆత్మీయ మిత్రుడు శ్రీకాంత్ ఎల్ల వేళల నా వ్యక్తిగత సహకారంతో పాటు ఏ సహకారానికైనా ముందు నిలబడుతున్న శ్రీకాంత్ ఆత్మీయ మిత్రుడికి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు కలిపి తెలియజేస్తూ ఇంకా ఈ చిత్రానికి అత్యంత సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీమిత్ర చౌదరి గారు, ఆయన ప్రత్యేకంగా ఎన్టీ రామారావు గారిని అభిమానిస్తూ ఆయన నాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. శ్రీమిత్ర చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సహాయ సహకారాలతో ప్రేక్షక దేవుళ్ళు చేరవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, చివరిగా మీరందరూ కూడా ఎన్నో సినిమాలకి, ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాలకి అన్నిటికీ మీరు వెళ్తుంటారు, చేస్తుంటారు. దాంట్లో దీని ఎలా ఉంది, దాంట్లో ఎలా ఉందని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అది చేస్తారు, అది ఓకే. ఈ సినిమాని మీరు బాధ్యతతోటి రిక్వెస్ట్, అంటే బాధ్యత అంటే మాకేం అవసరం అనుకోవద్దు, అంటే బాధ్యత అని ఎందుకు అంటున్నానంటే ఇలాంటి ఒక గొప్ప చిత్రం మన తెలుగు వాళ్ళు తీసింది, మన తెలుగు వాళ్ళు టెక్నాలజీ ఆనాడు ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత గొప్పగా తీశారా అనేది, ఇంత గొప్ప టెక్నాలజీ మేధస్సు అంటే మన తెలుగు మేధస్సు ఎంత గొప్పది అనేది మన ప్రజలకు ఈ తరానికి తెలియాలి. ఆ తెలియాలంటే మీ చేతుల్లోనే ఉంది. మీరు దీన్ని ప్రొజెక్ట్ చేసే విధానం, ఈ ప్రెస్ మీట్ని మీరు ముందుకు తీసుకెళ్లే విధానం ఉంటుంది. అది చేయటం వల్ల ఒక కళామ తల్లికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. సినిమా ఫీల్డ్ మీకు మంచి ఆహారమే కదా, సినిమా ఫీల్డ్ వల్లే కదా మీ ఛానల్స్ అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. సో ఆ సినిమా ఫీల్డ్కి ఒక మంచి చేసిన వాళ్ళు, కృతజ్ఞత చేసిన వాళ్ళు అవుతారు. అది చెయ్యండి, కాస్త ఈ సినిమాని కొంచెం ప్రమోట్ చేయండి, బాగా చేయండి. ఏదో ప్రమోట్ చేయడం వల్ల మాకేదో కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి కాదు, కానీ ప్రజలకి ఈ తరం తెలుసుకోవాలి. ఈ తరానికి ఇంత గొప్ప సినిమా దగ్గర వాళ్ళు ఇంకా మళ్ళీ చూడాలి, చూస్తే కానీ వాళ్ళకి ఒక పాఠ్యాంశంగా ఉంది. ఇప్పుడు చూడండి, మీరు కూడా చూసారు లేదు ఎంతమంది, చూడండి, ఒక పాఠ్యాంశం లాగా ఉంటుంది ప్రతి అంశము దాంట్లో. అట్లా అంటే సినిమా ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్, సినిమా ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ అట్ ది సేమ్ టైమ్, నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఎ మెజర్డ్ లెసన్స్. కనుక దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను.
ఏదమ్మా డేట్ చెప్పలేదు. ఇదే డేట్ 28 చెప్పాను కదా, మొదటి రోజు ముందే చెప్పాను కదా తెలుగు వాడిని రాని. మళ్ళీ చెప్తే ఈ సినిమా మే 28 ఒక తెలుగు ఆత్మ జన్మదినం. తెలుగు ఆత్మ అంటే నందమూరి తారక రామారావు. తెలుగు ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా ఏ మూలన్నా తెలుగు అనగానే ఎన్టీఆర్ అనాల్సిందే. అలాంటి ఎన్టీఆర్ జన్మదినం. ప్రతి తెలుగువాడు గర్వించే, నేను తెలుగువాడినిరా, ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఎరా ఆఫ్ ఎన్టీఆర్ అని గర్వంగా చెప్పుకోగలిగిన తెలుగు ఆత్మ ఎన్టీఆర్ జన్మదినం అది. ఆ జన్మదినం నాడు రిలీజ్ చేస్తున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విడుదల కార్యక్రమాలు అన్ని రకాలుగా సహకరిస్తున్న దర్శకుల సంఘ అధ్యక్షుడు వీరశంకర్, నా తోటి సహదర్శకుడు, అలాగే ఈ లక్కీ శ్రీనివాస్ అని వారు కూడా తమ వంతు బాధ్యతగా సంపూర్ణ సహాయం చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ఓకే అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీరెవరు అడిగేది